దేశంలో ప్రస్తుతం కొత్తగా పుట్టుకొస్తున్న మందిరం మసీదుల వివాదంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత పలువురు ఇటువంటి సమస్యలను లేవనెత్తడం ద్వారా తాము హిందువులకు నాయకులు అవుతామని నమ్ముతున్నట్లు ఉన్నారని మండిపడ్డారు. గురువారం పూణేలోని జరిగిన కార్యక్రమంలో విశ్వగురు భారత్ అనే అంశంపై మోహన్ భగవత్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ సామరస్యంతో కలిసి జీవించగలదని ప్రపంచానికి చూపించవలసిన అవసరం ఉందని అన్నారు. భారతీయ సమాజం భిన్నత్వంలో ఏకత్వంతో జీవిస్తుందని తెలిపారు. రామకృష్ణ మఠంలో క్రిస్మస్ జరుపుతామని, మనం హిందువులం కాబట్టే అలా చేయగలమని చెప్పారు. దేశంలో సామరస్యంగా జీవిస్తున్నాం. ఈ సామరస్యం ప్రపంచానికి చూపించవలసిన అవసరం ఉంది. మనము ఓ రోల్ మోడల్గా ఉండాలి. రామమందిర నిర్మాణం తర్వాత కొంతమంది కొత్త ప్రదేశాల్లో మందిర మసీదు వివాదాలను తెరపైకి తెచ్చి హిందువులకు నాయకులమవుతామని భావిస్తున్నట్లు ఉన్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. రామమందిర నిర్మాణం అనేది హిందువుల నమ్మకానికి సంబంధించిందని ఆయన వ్యాఖ్యానించారు.